జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలకు ఆకర్షితులైన వైసీపీ నాయకులు పాలిక రమణ, పాలిక భద్రంలు జనసేన పార్టీలో చేరడం శుభ పరిణామమని జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ 49వ డివిజన్ గైగోలుపాడులో జనసేన పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పంతం నానాజీ, పాలిక రమణ, పాలిక వీరభద్రంలకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారంతా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొండాడ సూర్యారావు, బొబ్బిలి గోవిందు, పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, మాదారపు తాతాజీ, ముద్దన ప్రకాష్, వాసంశెట్టి త్రిమూర్తులు, వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అంటే ఒకటే, మీరు అందరూ డబ్బులే అనుకుంటున్నారు. ఎన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది యొక్క మనోభావాలు కూడా ఆయన క్యారీ చేసుకోవాలి. ఆయన కూడా క్యారీ చేసుకుంటా వాళ్ళు ఎవరో అట్టవకుండా అన్ని రకాల వాళ్ళు అందరినీ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళాలంటే అది పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక్కడి వల్లే సాధ్యం. ఆ రోజుల్లో పార్టీలు పెట్టడం ఆ రోజులు వేరు, ఈ రోజులు ఈ సోషల్ మీడియా, ఈ మీడియా నెట్వర్క్ వచ్చిన తర్వాత పార్టీలు మెయింటైన్ చేయడం, ఈ రోజులు వేరు, పూర్వం రోజులు వేరు. కాబట్టి కావాల్సిన ఇద్దరు పెద్ద మనుషులకు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, ప్రేమ రేఖల కింద తెగ లేఖలు రాసి పారేశారు లేఖలు. ఈ చివరికి ఏం చేశారు మీరు ఇద్దరు? చివరికి మీ ఇద్దరు గమ్యస్థానం ఏంటి? ఇద్దరు గమ్యస్థానం ఫ్యాన్కి వెళ్ళారు, వైసీపీకి వెళ్ళారు. అంటే మీరు ఈవేళ దాకా వైసీపీ కోవర్ట్ల కింద క్రాక్ చేశారు అన్నది చాలా క్లియర్ కట్గా, చాలా క్లియర్గా అర్థమైంది. అంటే అప్పుడు ఎవరు మోసం చేశారు? కులం కూడెట్టిందా? కులమే కదా మోసం చేసింది. కుల నాయకులను నమ్ముకున్న వాళ్ళే కదా మోసం చేశారు. అదే నేను చెప్పేది, ఫస్ట్ నుంచి చెప్పేది, ఎక్కడ కూడా కులం కూడి పెట్టదు, కుల రాజకీయాలు ఎవరు కూడా చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నానా కత్తర పనులన్నీ చేశాడు. నాకు ఈ కండవా లేదు, ఈ కండవా లేదు నేను మాట్లాడడానికి. ఇప్పుడు దాకా నాకు ఆ అర్హత లేదు. ఆ అర్హత మా నానాజీ గారు ఇచ్చారు. నేను మాట్లాడతాను రేపటి నుంచి, నేను చేయగలుగుతాను. నా వయసు 64 సంవత్సరాలు, దగ్గర 50 సంవత్సరాలు అందరితో తిరుగుతాను ఉన్నాను, ఈయనతో తిట్లు తింటాను ఉన్నాను. ఏ రోజు కూడా కన్నబాబు బాబు నేను 3వ వార్డు బయాల్స్లో ఇద్దరు ఇలా కూకుని మాడతాడు, ఒరే ఎదవా ఇంకా అలా చూస్తున్నాడు, రాగానే అడిగాడు, అదేంటి అతనికి అలా తిడుతున్నాడు అన్నాడు. అతను అలాగే తిడతాడు అన్న. మా డాక్టర్ గారు ఉన్నారు, మా బండా సూర్యరావు గారు, మేము ఏములవాడ నాది, ఈయనది యాలింగి, మాదో ఫ్యామిలీ. వీళ్ళ నాన్నగారితో మా పెద్ద ఫ్యామిలీ, మా నాన్నలు మా తాతలు కూడా ఇదో ఫ్యామిలీ.